సుధా కుకింగ్కి స్వాగతం అండి. ఈరోజు కరివేపాకు రైస్ ఎలా చేయాలో చూద్దాము. చాలా బాగుంటుందండి. చక్కగా పిల్లల స్నాక్ కింద చేసుకోవచ్చు, మనం ఈవినింగ్ ఫుడ్ కింద చేసుకోవచ్చు. దీనికి కావాల్సినవి ఏంటంటే పోపు సామాన్లు అండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, వేరుశనగ గుళ్ళునండి. చక్కగా ఒక బాండలు పెట్టుకుని ఆ బాండల్లో పోపు దినుసులు అన్నీ వేసుకుని చేయి వదలకుండా ఎర్రగా అయ్యేదాకా వేయించాలండి. దీంట్లో పౌడర్కి కందిపప్పు, మిరియాలు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి వేసి మనం ఇంగువ వేసి పౌడర్ తయారు చేసుకోవాలండి. అన్నీ ఒక స్పూను వేసి తయారు చేసుకుని మనం చక్కగా పోపు వేగిపోయిన తర్వాత అన్నాన్ని ఇందులో వేయాలండి. అన్నం వేసి తగినంత ఉప్పు వేసి కలపాలండి. అలాగ కలుపుతూ ఉంటే అది మనం బాగుంటుంది. వేడన్నం అయినా సరే, లేదంటే చద్దన్నం అయినా సరే, ఏదైనా పర్వాలేదండి. చక్కగా దాన్ని ఈ తిరగమూతలో వేసి తిప్పుకోవాలండి. రెడీ అవుతుంది. ఈ పౌడర్ చాలా గుమగుమలాడుతూ ఉంటుందండి. ఒకసారి చేసి పెట్టుకుంటే మనం సడన్గా ఎప్పుడైనా చేసేసుకోవచ్చండి.